మేషరాశి వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. అశ్విని నక్షత్రం మొత్తం 4 పాదాలు, భరణి నక్షత్రం మొత్తం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. వీరు మేషరాశి కిందికి వస్తారు. వీరి యొక్క ఆదాయం 8, ఖర్చు 14, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. వీరికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గురుబలం బాగుంది. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా బాగానే ఉంది. ఒక రాహు మాత్రం ద్వాదశంలో ఉన్నారు. వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈ సంవత్సరం ఖచ్చితంగా తీరుతాయి. అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక వీరు కూడా అధికారులకు అండదండలు పుష్కలంగానే ఉన్నాయి. మంచి అవార్డులు రివార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోరాట పటిమను ప్రదర్శిస్తారు కూడా వీరు. గృహంలో శుభకార్యాలను కూడా నెరవేరుతాయి. వివాహం కాని వారికి మేషరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా ప్రభుత్వ అధికారుల యొక్క అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. రుణాలు ఏమున్నా కూడా రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. గృహంలో కూడా శుభకార్యాలను కూడా నెరవేరుతాయి. కౌలుదారులకు కూడా ఇదే విధంగా ఉందన్నమాట. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అధికారులకు అండదండలు పుష్కలంగానే ఉన్నాయి. చిన్నపాటి సమస్యలు, శత్రుమూలక సమస్యలు కొన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగానే ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక రాజకీయ నాయకులకు కూడా అధిష్టానం వారి యొక్క అండదండలు పరిపూర్ణంగా ఉన్నాయి. అయినా సరే మీకు కొన్ని పదవులు రావాలి. ఆ పదవులను రాకుండా కొందరు మీ వెన్నంటే ఉండి ఆ పదవులను వారికి చేజిక్కించుకోవడానికి అధిష్టానానికి మీ పైన లేనిపోని మాటలు చెప్పేవారు కూడా ఉంటారు. అయినా సరే అధిష్టానం వారు మీ మంచితనాన్ని గుర్తించి ఆ పదవులన్నీ కూడా మీకే అప్పచెప్తారు. ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కూడా మీకు ఇస్తారు. ఎన్నికలలో కూడా విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే సినీ రంగం కళాకారులకు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. నూతన అవకాశాలు కూడా వస్తాయి. నటులకు మంచి అవకాశాలు, నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా భారీ విజయాలు, మంచి అవార్డులు రివార్డులు కూడా మీకు వస్తాయన్నమాట. ఇండస్ట్రీలో నూతనంగా వచ్చిన వారు ఖచ్చితంగా నిలదొక్కుంటారు. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరు కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంది. బిల్డర్స్ కూడా చాలా బాగుంది. అయితే బిల్డర్స్ మాత్రం భూమి కొనుగోలు విషయంలో కొన్ని తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అపరిచితులను అసలు దగ్గరికి రానివ్వద్దు. లేదంటే కనుక భూమి కొనుగోలు విషయాలలో కోర్టు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఖచ్చితంగా లేకపోలేదు. రిటైల్ వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే విదేశాలలో చదువుకోవాలన్నటువంటి ఆలోచన, సంకల్పం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం పిల్లలకు ఎంతైనా ఉంది. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి ఖచ్చితంగా గురువు యొక్క అంటే కోచ్ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉందన్నమాట. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తారు. మీకు మంచి అవకాశాలు మీ వాకిట్లోనే ఉన్నాయి. అయినా సరే ఆ అవకాశాల కోసం జాతీయ రాష్ట్ర జట్లలో స్థానం కోసమే కదా మీరు చేసేటువంటి ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల కోసం మీ వెన్నంటే చాలామంది తోటి క్రీడాకారులు కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సరే ఆలస్యమైనా సరే ఆ అవకాశాలన్నీ మీకే వస్తాయి. మీకు మంచి అవార్డులు రివార్డులు కూడా వచ్చే అటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంది. ఈ మేషరాశి వారికి ఒక్క రాహు యొక్క ప్రభావం ద్వాదశంలో ఉన్నాడు. చిన్నపాటి శత్రుమూలక సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ప్రతి మంగళవారం సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి శనీశ్వరుడి దగ్గర వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి యొక్క అర్చనలే, అభిషేకాలు, కుంకుమార్చలు ఏవైనా చేస్తే కనుక అనుకున్న పనులు అవుతాయి. లేదా ఇంకా పనులు సంపూర్ణం కావట్లేదంటే కనుక రాహుగ్రహం యొక్క జపము, గోక్షీర తర్పణం, హోమము, దానము, మిలుములు దానము, అలాగే ఆ జపహోమ చేసినప్పుడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారితో ఆశీర్వాదం తీసుకుంటే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా అవుతాయి. అయినా పనులు సంపూర్ణం కావట్లేదని అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సర్పసూక్త హోమము, అమ్మవారి యొక్క చండీ హోమం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర.